Namaste sir. A very good afternoon to one and all. University and Agriculture College Jagityal. I warmly welcome all our respected dignitaries, faculty members, students and guests. I respectfully invite the esteemed dignitaries onto the dais. Development and Tribal Welfare, Government of Telangana and జనాభాకు వ్యవసాయమే ప్రధాన జీవనోపాధి. హైదరాబాద్ రాష్ట్ర తొలి వ్యవసాయ శాఖ మంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి ఆకాంక్ష మేరకు భారత ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 1955వ సంవత్సరం జనవరి 6వ తేదీన రాజేంద్రనగర్ Center for Aging Wellness. In teaching, the university has reserved 15% of the seats for labor, ensuring that marginalized communities benefit. We organized a flagship program, Raitu Mungitlo Vyavasaya Shastravettalu, creating awareness on key challenge government schemes among 1,20,000 farmers in 1,200 villages, directly through scientists and students. The university. thank you sir for visiting our university and he assured us the students of Korutla and Jagityal thank you sir for sparing your valuable time and coming here to join with us. జీవోలో మాత్రం ఉన్నాయి 3 కోట్లు పాలెం అగ్రికల్చర్ కాలేజ్కి. ఇక పోస్టులు 2 కాలేజీకి ఇచ్చారు కానీ అవి కూడా పూర్తిగా तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल. వ్యవసాయ కళాశాల పెట్టాలి అంటే ఇంత వనరులు కావాలి. ఇవన్నీ ఏమి లేకుండా పెట్టారు. 4 అగ్రికల్చర్ కాలేజీలు పెట్టారు. బట్ పెట్టిన తర్వాత విశ్వవిద్యాలయం బాధ్యత కాబట్టి ఆ ఉన్న యూనివర్సిటీలో ఉన్న 30-40 సంవత్సరాల నుంచి ఉన్న సేవింగ్స్ రిసోర్సెస్ని అక్కడ ఇక్కడ పరిమితమైన రిసోర్సెస్ని కొద్ది గొప్ప అక్కడిక్కడ కాలేజీలు కట్టి కాలేజీ నడిపిస్తున్నాం. ఇప్పుడు ఈ 4 కాలేజీలు. ఆదిలాబాద్ ఇంకా బిల్డింగ్ లేదు. ఆదిలాబాద్ విద్యార్థులు కూడా ఇప్పుడు ఇక్కడి నుంచే నడుస్తున్నది ఒక బ్యాచ్. అది మేము వచ్చినాకనే నేను వీసీనాకనే ప్రభుత్వాలు మారుతుంటాయి వస్తుంటాయి కానీ విద్యార్థుల జీవితాలు మనకు ప్రధానం. భారత భవిష్యత్తే యువత మీద ఉంది. ప్రభుత్వాలు పెట్టినాయి మరి వసతులు వాళ్ళ మీరు అనేది కాకుండా మనం కల్పించాలి మన బాధ్యతని. అక్కడ ఒక 26 కోట్లు ఉన్న పరిమితమైన నిధులను శాంక్షన్ చేసి నేను రాగానే అక్కడ ఇప్పుడు కళాశాల బిల్డింగు హాస్టల్ నడుస్తున్నది. నెక్స్ట్ ఇయర్ వరకు ఇక్కడ ఉన్న ఆ బ్యాచ్ స్టూడెంట్స్ ఆదిలాబాద్ స్టూడెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడికి. 4 జిల్లాల నుంచి అభ్యుదయ రైతులు వచ్చింది. ఆ సందర్భంలో అదే చెప్పిన ప్రభుత్వం కొన్ని పథకాలు తీసుకుంటారు. దాంట్లో మన అధికారి వైస్ ఛాన్సలర్ గారు చాలా గొప్ప కార్యక్రమం. ఇవాళ యూరియా షార్టేజ్ అడవులు యూరియా చల్లితే యూరియా షార్టేజ్ కాకపోతే ఏమవుతుంది? డాక్టర్లు సర్ది అయితే సర్ది ఏ స్టేజ్ ఉంటే గాగోలు వేయాలి. అన్ని సర్దులకు ఒకటే గోలు ఉంటుంది. ఎక్కువ చలికాలం కాబట్టి సర్ది గురించి చెప్తున్నా. అట్లనే వ్యవసాయాలు పచ్చగా లేకపోతే యూరియా చల్లుడేనా? ఫిజికల్ కాదు ఫిజికల్ చల్లి. కాబట్టి ఇంకా బాగా మాట్లాడినాం సార్. అయితే పోయినసారి గ్రామాలలో పోతే మనం చెప్తారు మేము పోతే 20 మంది వచ్చారు లేకపోతే 10 మంది వచ్చారని చెప్పి ఆయనతో క్యాన్సిల్ చేశారు. ప్లీజ్ దయచేసి ఈ సంవత్సరం కూడా కంటిన్యూ చేయండి. ఈ సంవత్సరం మీరు అప్పుడు మొన్న స్టార్ట్ చేసినప్పుడు అక్కడ గౌరవ మంత్రి గారి చేతుల మీద అక్కడ స్టార్ట్ చేశారు వ్యవసాయ శాఖ మంత్రిగా. కానీ ఎక్కడ చేసినా కానీ మీ స్టాఫ్ మాకు ఇన్ఫార్మ్ చేసింది సార్. ఎవ్వరూ తప్పు పట్టడానికి లేదు. కానీ రైతులే అనుకున్నంత ముందుకు రాలేదు.
నేను వెళ్తే కూడా 20 మంది 50 మంది ఫోన్ చేస్తే మా అనుచరులు వాళ్ళే తప్ప 1000 మంది రైతుల కూడా 50 మంది కూడా వచ్చలేదు. ఇలా రైతు వేదికలో ఒక 200 మంది కూర్చునే అవకాశం ఉంది. రైతు నేస్తం కార్యక్రమం ప్రతి మంగళవారం జరుపుతున్నారు మీరు, అది పోయి చూస్తలేరు ఆడియో విజువల్. సో దయచేసి తప్పకుండా చూడాలి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారే ఇప్పుడు గత ప్రభుత్వం హయాంలో అయిందని చెప్పి, ఎందుకంటే నిరంతర ప్రక్రియ ఇది మొదలుపెట్టిన అసలు ఈ రాజకీయవేత్తలు ఉన్నారా అవన్నీ తెలుసు. ఫస్ట్ నోటిఫికేషన్ 1980 వచ్చింది, నోటిఫికేషన్ 80 వచ్చిందంటే మొదలైంది ఇంకో 3-4 కింద ముందట. ఇక అప్పుడు ఉన్న వాళ్ళు ఎవరో ఉన్నారు, మళ్ళీ చెప్పుకుంటే సెల్ఫ్ డబ్బా అవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఆ రైతు వేదికల ద్వారా ప్రసంగించారు. అలాంటి రైతు వేదికలలో మనం పోయి కూర్చోమన్నారు కదా, మనం మొదలై పోయినాం కదా, పొలాస అక్కడ అంబార్పేట పోయినాం కదా. మరి అది రెగ్యులర్గా ప్రతి మంగళవారం రైతులు పోయి అప్డేట్ కావాలి. మీరు కూడా విద్యార్థులు, నేను కంటి డాక్టర్, మీరు అగ్రికల్చర్ కాలేజ్ స్టూడెంట్స్ అంటే మీరు కూడా వ్యవసాయానికి సంబంధించి రేపటి డాక్టర్లే, అంతేనా కదా? అదే రండి సార్, ప్లాంట్ డాక్టర్స్, హ్యూమన్ డాక్టర్స్, ఐ డాక్టర్స్, ప్లాంట్ డాక్టర్స్ మీరు. సో ప్లాంట్స్ కూడా జీవం ఉంటుందని చెప్పి మనం కనుగొన్నారు కదా, ఇది ఫ్యాక్టే కదా. సో మీరు కూడా ఆ ప్లాంట్స్, ఆ పచ్చదనాన్ని రక్షించబోయేవారు మీరేం తక్కువ కాదు మాకంటే. కాబట్టి ఏ ఒక్క పేజ్ కూడా తప్పిపోకుండా చదువుకోవాలి. ఏ పాస్ అయినందుకు 50 మార్కులు వస్తే చాలు 3 చాప్టర్లు ఇడిచి పెడదామంటే రేపటి నాడు అదే ప్రాబ్లం ఉన్న పంటకు వెళ్ళాక రైతు చూపడితే మీకు తెలియకుండా అవుతుంది. కాబట్టి బాగా చదువుకోవాలని చెప్పి మరొకసారి మీ అందరికీ నేను సూచన చేస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి గారు ఏ శాఖకు కూడా ప్రత్యేకంగా నిధులు ఇవ్వలేదు. నా ఎస్సీ డిపార్ట్మెంట్ అంటే ఈ రాష్ట్రంలోని ఎస్సీ డిపార్ట్మెంట్, ట్రైబల్ డిపార్ట్మెంట్కు సుమారు 60 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా అది ముఖ్యమంత్రి సహాయం నుంచి నేరుగా నగదు క్యాష్ ఇచ్చాడు. ఎక్కడైనా మీరు మినిస్టర్ గారి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ పిల్లలకు సంబంధించిన చదువు విషయంలో పట్ల అక్కడ ప్రిన్సిపల్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్న యాజమాన్య పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు నేను కానీ మా సెక్రటరీస్ కానీ మన డబ్బు వినియోగించుకునే విధంగా పూర్తి అధికారం నాకు ఇచ్చిన సందర్భంలో పట్ల ఈరోజు ఇక్కడికి వచ్చాను ప్రత్యేకంగా. మరి జగిత్యాల జిల్లా, ఈ జిల్లా వాసిగా మా ధర్మపురి లక్ష్మణస్వామి ఆశీస్సుతో మా ధర్మపురి ప్రజల అభిమానంతో శాసనసభ్యులు ఎన్నికై 4 నెలల క్రితమే నేను మంత్రిగా ఈరోజు బాధ్యతలు తీసుకున్నాక మా శ్రేణుకు సంబంధించిన భవిష్యత్తు విషయంలో పట్ల మరి గొప్పగా మరి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఈ అగ్రికల్చర్ అనేది చాలా భవిష్యత్తు ఉన్నటువంటి కోర్సు. ఇక్కడ చాలా మంది నేను ఆ మధ్యలో చూశాను, ఎక్కడ చదువుకున్న ఉద్యోగం వచ్చిన వాళ్ళు అగ్రికల్చర్ ఎక్కడ చదువుకున్నావు అమ్మా అంటే, సార్ నేను పొలాసల్ని చదువుకున్నాను సార్ అంది, ఉద్యోగం వచ్చింది అని చాలా సంతోషం అనిపించింది. అంటే ఇమీడియట్ గవర్నమెంట్ పరంగా తెలంగాణ సరిగ్గా కమిషన్ ద్వారా ఎగ్జామ్ అటెండ్ అయ్యి ఆ ఎగ్జామ్కు అందులోటువంటి ఆ మెరిట్ పరంగా వాళ్ళు పెట్టే కాంపిటీషన్ తట్టుకొని ఎగ్జామ్లో ఉద్యోగం సంపాదించి పొలాసలు చదువుకున్నటువంటి యూనివర్సిటీలో చదువుకున్నటువంటి అగ్రికల్చర్ చదువుకున్న పిల్లలు ఇంత గొప్పగా వచ్చినారంటే మరి ఆ డీన్స్ కానీ ఆ అధ్యాపకులు కానీ మరి చాలా విషయాన్ని మేము గుర్తు చేసుకుంటూ ఇది ఈజీగా ఉండడం చాలా సంతోషం. మా జానయ్య గారి పేరున మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నారు, పిసిసి ప్రెసిడెంట్ గారు. నేను వెల్ఫేర్ మినిస్టర్ కాకముందు వెప్పుగా ఉన్నాను. ముఖ్యమంత్రి దగ్గర ఉంటే ఒక మంచి వీసీ అగ్రికల్చర్ కాలేజీకి వస్తున్నారని చెప్పి మాట్లాడిన సందర్భంలో బట్ట ఈరోజు ఒక మంచి పిల్లల భవిష్యత్తు కోసం గత ప్రభుత్వంలో వారి పిల్లల భవిష్యత్ పరంగా కాగితాల పరంగా పరిమితమైన పరిస్థితుల్లో పట్ల ఎలాంటి మౌలికమైన సదుపాయాల్లో పట్ల ప్రత్యేకమైన బడ్జెట్ ఇవ్వడం కానీ ప్రత్యేకమైనటువంటి ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసే విషయంలో కానీ ఫ్యాకల్టీ ఏర్పాటు చేసే విషయంలో కానీ ఎక్కడ కూడా పట్టించుకోకుండా రాజకీయంగా స్వలాభం కోసమే 2023 10 నెలలో ఇక్కడ అగ్రికల్చర్ కాలేజీ ఎస్సీ సొసైటీ ద్వారా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి అక్కడున్న స్టూడెంట్స్ తీసుకెళ్ళి కోరుట్లలో పెట్టడం, కోరుట్లలో మన ఏదైతే సబ్జెక్టుకు సంబంధించినటువంటి స్పెషలైజ్ సంబంధించిన ట్యూటర్స్ కానీ లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్ లేకపోవడం, అనేక ఇబ్బందుల వల్ల అప్పుడు స్టూడెంట్స్ చాలాసార్లు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన విషయాన్ని కూడా చూసినాం. ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది, మాకు ఉండటానికి ఇబ్బంది లేదు, సరి అయినటువంటి ప్రొఫెసర్స్ లేరు, కాలేజ్ పరంగా ఇబ్బంది ఉన్న సందర్భంలో పట్ల మన గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరికీ తెలుసు 2014 నుంచి 18 నుంచి 23 ఉన్న ప్రభుత్వం తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకొని
ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట్ల అంటే నేను సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కాకముందు ఈ శాఖ మొత్తం గౌరవ ముఖ్యమంత్రి దగ్గరనే ఉండేది. ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి. బలహీన వర్గాలు కానీ, బడుగు వర్గాలు కానీ, దళిత వర్గాలు కానీ, పేద వర్గానికి ఏదో ఒకటి చేయాలని నిత్యం ఆలోచన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ శాఖ ఉన్న సందర్భంలో పట్ల మన బీసీ జానయ్య గారితో ఒక రివ్యూ మీటింగ్లో ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ, తెలంగాణలో యూనివర్సిటీ సంబంధించిన అగ్రికల్చర్ పిల్లల భవిష్యత్తు విషయంలో మరి వారు మాట్లాడినప్పుడు వెంటనే తక్షణమే స్పందించి మరి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా గత ప్రభుత్వం చేసిన పొరపాటు వల్ల పిల్లల భవిష్యత్తు ఇబ్బంది పడద్దని మరి ఈ పులాస అగ్రికల్చర్ కాలేజ్కి మా ఎస్సీ డిపార్ట్మెంట్ పిల్లలకు అవకాశం ఇచ్చినందుకు ఆ యూనివర్సిటీ వారికి సంబంధించినటువంటి వీసీకి, ప్రొఫెసర్స్కు అందరూ కూడా మనస్ఫూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఎక్కువ మాట్లాడకుండా ఆ శాఖ మంత్రిగా, వెల్ఫేర్ స్పెషల్ వెల్ఫేర్ మినిస్టర్గా, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా నేను రిక్వెస్ట్ చేసేది వీసీ గారికి, మా డీన్స్కు ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్స్ అందరికీ కూడా. ఇప్పుడే వీసీ గారు చెప్పినారు మీ ఎస్సీ డిపార్ట్మెంట్ ద్వారా సుమారు 7 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది, ఇంకా కొంత డబ్బులు ఇవ్వాలని చెప్పన్నారు. నేను వీసీ గారికి చెప్తున్నాను, మేము ఎస్సీ సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన మా పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వ పరంగా మా డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన తక్షణమే మేము రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా వారికి మనవి చేసుకుంటూ, ఇప్పుడే ఒక స్టూడెంట్ చెప్తున్నారు మాకు అకామిడేషన్ విషయంలో ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. నేను జిల్లా కలెక్టర్ గారు చెప్తాను, ఇక్కడ ఎస్టిమేషన్ చేసి పంపించండి. నా ఎస్సీ డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్రత్యేకమైన హాస్టల్ ఏర్పాటు చేసుకోవచ్చు, పిల్లలకు కూడా అకామిడేషన్ పరంగా ఇబ్బంది జరగకుండా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా. వీసీ గారు మీరు ఒక ప్రతిపాదన పంపించండి, నేను బడ్జెట్ ఇష్టానికి సిద్ధంగా ఉన్నాను.